ఫీజు లేదని వాహనదారులు గొడవ చేస్తున్నా జీఎంఆర్ సిబ్బంది పట్టించుకోవడం లేదు. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని పంతంగి టోల్ గేట్ వద్ద ఫీజులు వసూలు చేస్తూనే ఉన్నారు. అక్కడి కంట్రోల్ రూమ్లో కనీసం సమాధానం చెప్పకుండా కూడా సిబ్బంది అధికారులు ఎవరూ కనిపించడం లేదు. దీనికి సంబంధించిన సమాచారాన్ని అశోక్ అందిస్తారు. అయితే హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా చౌటుప్పల్ దగ్గర ఉన్నటువంటి పంతంగి టోల్ ప్లాజా దగ్గర బారులు తీరాయి. 3 రోజుల నుంచి కూడా వేలాది వాహనాలు వస్తున్న నేపథ్యంలో గంటల తరబడి వాహనాలు వస్తున్న క్రమంలో నిన్న అర్ధరాత్రి అయితే తెలంగాణ ప్రభుత్వం సైతం హైవేలపై టోల్ ఫీజులు తీసుకోవద్దని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. కానీ ఈరోజు ఉదయం నుంచి కూడా మొత్తం టోల్ వసూలు చేస్తున్నారు. దీనికి సంబంధించి గొడవ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన జీఎంఆర్ ఆఫీస్ దగ్గర ఉన్న మనం మొత్తం అయితే అనాథరైజ్డ్ పర్సన్స్ కంట్రోల్ రూమ్ ఇదంతా కూడా ఈ కంట్రోల్ రూమ్లో ఉన్న వారంతా కూడా రెస్పాండ్ కావట్లేదు. అయితే దీనికి ప్రాజెక్టు మేనేజర్గా ఉన్నటువంటి అయితే మొత్తం ఇంత వేలాది వాహనాలు వస్తున్నటువంటి ఇక్కడ ఈ క్రమంలో చూసినట్టయితే మనం ప్రధానంగా వేల వాహనాలు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న క్రమంలో కనీసం ఇక్కడ ఇంత పెద్ద జీఎంఆర్ సంస్థకు సంబంధించినటువంటి సిబ్బంది ఎవరు కూడా ఇక్కడ లేకపోవడం మనం చూస్తున్నాం. క్లియర్గా విజువల్ నుంచి అవతల సైడు అయితే ఇక్కడ కంట్రోల్ రూమ్ నుంచి అవతల సైడు టోల్ ప్లాజా సంబంధించిన వాహనాలు అన్నీ కూడా మనకు కనిపిస్తాయి. కానీ ఇక్కడ దీనికి సంబంధించి సిబ్బంది ఎవరు కూడా లేకపోవడం మనం ఇక్కడ ఉన్నటువంటి నిర్లక్ష్యాన్ని చూడొచ్చు. హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి గంట తర్వాత చౌటుప్పల్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత 3-4 గంటల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈరోజు 13వ తారీఖు అలాగే 16 పండుగ తర్వాత 16 నాడు టోల్ ఫీజులు తీసుకోవద్దని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు. కానీ ఇదే విషయమై వాహనదారులు అక్కడ గొడవ పడుతున్నప్పటికీ దీనికి సంబంధించినటువంటి జీఎంఆర్ సంబంధించినటువంటి అధికారులు కానీ ఎవరు కూడా లేకపోవడం ఇక్కడ మనం ఎంత నిర్లక్ష్యం ఉందో కనిపిస్తుంది. మనం చూడొచ్చు మొత్తం దీనికి సంబంధించినటువంటి మొత్తం దానికి సంబంధించినట్టు చూడొచ్చు. ఎక్కడ కూడా ఎవరు లేకపోవడం అనేది కూడా ఈ వీళ్ళ నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది. ప్రధానంగా మనం చూడొచ్చు వేల వాహనాలకు సంబంధించినటువంటి దాదాపు మొన్నటి నుండి నిన్న దాదాపు 70-80 వేల వెహికల్స్ టోల్ ప్లాజా దాటి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళడం జరిగింది. కానీ దీనికి సంబంధించినటువంటి హైయర్ అథారిటీస్ కానీ ఎవరు లేకపోవడం కూడా ఇక్కడ మనం చూడొచ్చు. మీరు ఎవరండి ఇక్కడ ఉన్నారండి మాట్లాడే ఉన్నారండి? ఎవరు రాలేదు సార్. ఇంక ఇన్ఛార్జీలు ఫస్ట్ రైట్ రండి. అక్కడ గొడవ జరుగుతుంది కానీ టోల్ ఫీజు ఒకసారి పదండి సార్. బయటికి పదండి. ఎందుకు ఎంట్రీ లేదంటే మరి అక్కడ అనాథరైజ్డ్ పర్సన్ నాట్ ఎంట్రీ. బయటికి పదండి నేను చెప్తాను. కాదు అనాథరైజ్డ్ కాదు, అక్కడ గొడవ జరుగుతున్నా కూడా ఎవరు లేరు. మీరు వసూలు చేయొద్దని చెప్పినప్పటికి కూడా మీరు చెప్పడానికి సమస్య మనం చూడొచ్చు. అయితే ఇక్కడ సూపర్వైజర్గా చెప్తున్నటువంటి వ్యక్తి చెప్తారు మొత్తం ఖాళీగా ఉంది. అంటే 3 రోజులుగా తీవ్ర ఇబ్బందులు వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా మొత్తం ఎన్హెచ్ఐ సంబంధించినటువంటి రూమ్ మనం చూస్తున్నాం. ఎన్హెచ్ఐ సంబంధించినటువంటి అధికారులు కానీ జీఎంఆర్ అయితే నిర్వహించినటువంటి అధికారులు కానీ మొత్తంగా చూడొచ్చు. మనం దీనికి సంబంధించినటువంటి మనం చూడొచ్చు. వీళ్ళే అంటే మన ఒక మీడియా సంబంధించినటువంటి వ్యక్తులనే నెట్టేస్తున్నారంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావచ్చు. మొత్తంగా చూడొచ్చు. మొత్తం మనం దీనికి సంబంధం చూడొచ్చు. అయితే ప్రధానంగా మనం చూడొచ్చు మొత్తం ఇంత పెద్ద బ్లాక్ ఏర్పాటు చేశారు. దాదాపు 24 గంటల పాటు దాదాపు టోల్ ప్లాజా ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ఇక్కడ విధులు నిర్వహించాల్సింది. కానీ మొత్తం వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీఎంఆర్కి మాత్రం పట్టినటువంటి వ్యవస్థ కనిపిస్తుంది. మనం చూడొచ్చు. మనం కంట్రోల్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే బయటికి పంపించడం జరిగింది. మొత్తంగా చూడొచ్చు. దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రయాణికులు వాహనదారులు డిమాండ్ చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అది మొత్తానికి టోల్ ఫీ ఫ్రీ అయినప్పటికీ ఇప్పటి వరకు వసూలు చేస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి ఎవరు స్పందించేందుకు కూడా అక్కడ నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు